శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము మళ్ళా చెప్తున్నాను, వీటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరో. అంటే అర్థం ఏమిటి? అపవిత్రంగా జీవించేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, జారత్వము అనగా పెళ్లి కాక మునిపే పాపిష్టి కలాపాలలో, పాపిష్టి క్రియలలో మునిగి తేలుతున్న వాళ్ళు, అబద్ధికులు, కక్షల చేత, ద్వేషముల చేత, అసూయ చేత తమను తాము అమ్ముకుంటున్న వాళ్ళు పరలోకానికి చేరే ఛాన్స్ లేదు.